కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. దేశం మొత్తం 40 రోజులు జరుపుకునే సంబరం. మహాకుంభమేళ 8 గంటలు తెగాలి, రక్తం చెందాలి. నేను చనిపోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. How dare you disturb my God's order? ఇప్పటి వరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. దొరసామనాయుడిని విమర్శించినారనేది ఆయన రాశాడు, కానీ మేము విమర్శించలేదు. అది విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. పార్టీలో మొదటి నుండి పనిచేస్తాడు. మాతో మేము కూడా ఎన్నోసార్లు పార్టీ ఆఫీస్లో హైదరాబాద్ లో చూసినాము. అట్లా ఎందుకు ఒక డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేసేవాడిని మేము ఎందుకు విమర్శిస్తాము? దొరసామనాయుడు నేను కానీ మస్తాన్ కానీ ఏదో అన్నామనేది పొరపాటు. మేమిద్దరం పక్క పక్కనే కూర్చోన్నాము. అది జరుగుతా ఉండేంతసేపు, ఆయన పరామర్శించేంతసేపు ఆయనకు కూడా మొదట ఒళ్ళు చూసుకో అని ఒక అడ్వైజ్ ఇచ్చి వచ్చినాం తప్పితే రాజకీయం మాట్లాడలేదు. మాకు ఫోటో ప్లేస్ ప్రసాద్ మళ్ళీ వీడియో ఆయన తీసుకొని సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకి లాస్ట్ వీక్ అంటే సండే రోజు నైట్ ఆయన మర్డర్ కేసు, సిటిఎంలో ఆయన మర్డర్ కేసు గురించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మెడికల్కి పంపించేసిన తర్వాత రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ కేసు వివరాల్లోకి వెళ్తే డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ అని కూడా అంటారు. ఆమె ఏజ్ 45 years, సిటిఎం తంది. తను యూజువల్గా స్ట్రీట్ ప్లేస్ అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి, వీధి నాటకాలు, దానికోసం వెళ్తుంటారు. అప్పుడప్పుడు ఈ మేస్త్రి పనులు బేందారి దగ్గర ఈ కూలి పనులు ఉంటాయి కదా, దానికోసం కూడా వెళ్తూ ఉంటారు. సో దీంట్లో అక్యూజ్డ్ మంజునాథ్ అని ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి చిన్నాయన చెరువుపల్లి అనే విలేజ్ అనమాట. తను మేస్త్రి పనిచేస్తూ ఉంటాడు అక్యూజ్డ్. సో ఇంకా దీంట్లో కేసు వివరాల్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇప్పుడు బేసిక్గా దీంట్లో తనకు మోటివ్ ఏంటి అంటే వీళ్ళ ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక 5 years బ్యాక్ చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత ఈమె స్ట్రీట్ ప్లేస్తో పాటు
ఏదైతే ఉందో బేల్దారి పనుల కోసం ఈ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో మంజునాథ్ దగ్గర వెళ్తూ ఉండేది. సో అక్కడి నుంచి ఏంటంటే ఇంకా వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇల్లీగల్ అఫైర్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది. అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఏదైనా తనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అట్లాగా కొంచెం క్లోజ్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో ఇది ఇలా ఉంటే రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ మంజునాథ్ దగ్గరికి పనికి వెళ్ళడం కూడా కొంచెం రోజుల ముందు ఆపేసిన తర్వాత వీడు కొంచెం ఏం చేశాడు, లైక్ నా దగ్గర ఆపేసినావు ఇంకా నీకు వేరే అఫైర్లు కూడా ఏమో ఉన్నట్టున్నాయని అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా గొడవలు పడ్డము, లైక్ ఆ మీద గ్రడ్జ్ పెట్టుకోవడము, లైక్ ఇట్లా గొడవలు పడుతుండడం అనేది కంటిన్యూగా జరుగుతూ పోయింది అది. సో అది అయిపోయిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఈమె ఇట్లా వీడి ఇంటికి వచ్చి పోతూ ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మందలించడం కూడా జరుగుతుంది అనమాట. లైక్ ఇట్లా వస్తున్నాడు అని కూడా చెప్తారు. సో దాని తర్వాత వీళ్ళిద్దరు గొడవలు పడి వీడితో మాట్లాడడం కూడా ఆపేసిన తర్వాత ఇప్పుడు 16వ తారీఖు నైట్ 9:30 ఆ టైంలో ఎప్పుడైతే ఆ రోజు మర్డర్ అవుతుందో ఆ రోజు 9:30 PM ఆమె కాల్ చేసి ఇప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో చనిపోయిన ప్లేస్కి రమ్మని చెప్తారనమాట. రమ్మని చెప్పిన తర్వాత అక్కడ కూడా లైక్ ఇదే విషయానికి మళ్ళీ కూడా గొడవలు పడడం, మళ్ళీ అదే విషయానికి గొడవ పడతారు. లైక్ నువ్వు నాతో మాట్లాడలేదు, ఇంకా వేరే అఫైర్లు ఏమో ఉన్నాయి నీకు అన్నట్టు కొంచెం దాని గురించి గొడవ పడేది అనేది అప్పుడు కూడా జరుగుతుంది. సో ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఆమె రావడం కూడా టవల్ వేసుకొని వస్తాడనమాట. ఆ టవల్ ఏదైతే ఉందో ఆమెను ఫస్ట్ కిందకు నూకేసిన తర్వాత మెడలో ఉన్న టవల్తో ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా బిగించేస్తాడు అనమాట. సో వన్స్ ఎప్పుడైతే ఆమె ఊపిరి ఆగిపోయింది అనుకున్న టైం తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చినప్పుడు కూడా బండి ఏదైతే వస్తాడో ఆ బండి కూడా మనము ఈ క్రైమ్లో సీజ్ చేయడం కూడా జరిగింది. ఒక స్కూటీలో వస్తాడు, అది ట్రాక్ అవతల ఎక్కడో పెట్టేసి వచ్చేసి ఆమెని గొంతు విసికేసి చంపేసి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా కేసులో ఎట్లా చంపాడంటే ఇది డీటెయిల్స్. ఇంకా దీన్ని మనం అరెస్ట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ 3:30 PMకి టిడ్కో హౌసెస్ దగ్గర చేయడం జరిగింది. అండ్ దీంట్లో సీజర్ ఏంటంటే ఏదైతే వెహికల్ యాక్టివా వెహికల్ ఏదైతే వాడినాడో ఆ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ తన దగ్గర ఉన్న మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఇంకా ఫర్దర్ అనాలిసిస్ కోసం మనము ఫర్దర్గా FSL పంపించడము దానికి కూడా మనము చేస్తాము. సో ఇది ఓవరాల్గా ఈ కేస్ ఫ్యాక్ట్స్ అనేది ఇదండి. థ్యాంక్ యూ.